హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్విన్ జెసిక అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా సరే శనికి సంబంధించిన దోషం ఉంటే వాళ్ళ జీవితంలో అన్ని రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి మీకున్న సమస్యలన్నీ తీరిపోయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం నాడు కొన్ని నియమాలు పాటిస్తే చాలు, మీ ఇంటికి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. శనివారం అనగానే ఆపద మక్కులవాడు వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుంచి గట్టెక్కించమని వేడుకుంటాం. మన హిందూ మతంలో శనివారం చేసే పూజకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజు పూజ చేయలేకపోయినా సరే శనివారం ఒక్కరోజైనా మన ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించాలి. శనివారం ఉదయాన్నే నిద్రలేచి దేవుని గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వుల మాల సమర్పించాలి. తులసి దళాల మాల ఉంటే వేయొచ్చు, లేదంటే పువ్వులైనా సమర్పించవచ్చు. శనివారం రోజున ఇంట్లో పూజ చేసేవారు శ్రీ వెంకటేశ్వర స్వామికి బియ్యం పిండితో దీపం వెలిగించి పూజ చేస్తే స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసాకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ తులసాకులను సమర్పించాలి. అలానే పిండి దీపాల్లో దీపారాధన చేయాలి. కాబట్టి వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పూజను కూడా చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి ఇద్దరికి కూడా తులసి దళాలను సమర్పించాలి. అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు, స్వామివారి దగ్గర అయితే తులసి దళాలతో పూజ చేసుకోవాలి. ఈ విధంగా పిండి దీపాల్లో దీపారాధన చేసుకోవాలి. శనివారం రోజున ఇంటిని తుడుచుకునేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటిని తుడిస్తే మీ ఇంట్లో ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. అలాగే శనివారం రోజున పూజ చేసేవాళ్ళు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసి స్నానం చేస్తే మీపై ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. మనం దేవుడి పటాలని మంగళవారం రోజున శుక్రవారం రోజున శుభ్రం చేసుకోకూడదు. మిగిలిన రోజుల్లో శుభ్రం చేసుకోవచ్చు. మరికొంతమంది గురువారం రోజున కూడా శుభ్రం చేసుకోరు. శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేసుకొని అప్పటికప్పుడు పూజ చేస్తే చాలా మంచిది. సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు. అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు. ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండితో ప్రమిదలు తయారు చేసి దాంతో దీపారాధన చేయాలి. పిండి ప్రమిదం మీద గోవిందనామం వేసుకుంటే ఇంకా మంచిది. బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం ముక్క వేసి ఆవు పాలతో బియ్యం పిండిని ముద్దలాగా చేసుకొని ఈ విధంగా ప్రమిదల్లాగా చేసుకోవాలి. ప్రతి ప్రమిదను గంధం కుంకుమ బొట్లతో అలంకరించాలి. గోవిందనామం వేసుకుంటే చాలా మంచిది. పిండి ప్రమిదను ఈ విధంగా మట్టి ప్రమిదల్లో కానీ ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఆకు మీదైనా పెట్టుకోవచ్చు. శనివారం రోజున పూజ చేసేవాళ్ళు పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. రాగు చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి. పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి. శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. శనివారం రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది, అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. శనివారం రోజున పప్పు వాడకూడదు. పప్పుకి చాలా దూరంగా ఉండాలి. శనివారం కందిపప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం పప్పును తినకూడదు. శనివారం రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరిక రాసి ఆ ఆకుని కాల్చి ఒక గాజు గిన్నెలో వేయండి. ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయండి. ఇలా చేస్తే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. మరీ ముఖ్యంగా శనివారం రోజున రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకి ఒక పసుపు దారం కట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే శనివారం రోజున శివాలయానికి వెళ్ళి 1.5 కిలోల బియ్యాన్ని శివాలయానికి విరాళంగా ఇవ్వండి. ప్రతి నెలలో ఒక్కసారైనా ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల కాలక్రమేణా మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. అతి కొద్ది కాలంలోనే మీ ఇల్లంతా సంపదలతో నిండిపోతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే శనివారం నాడు ఏదైనా జంతువుకి బెల్లం తినిపిస్తే మీకున్న దురదృష్టం పోయి అదృష్టంగా మారుస్తుంది. మీ ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు.
ఎంత కష్టమైన సమస్య ఉన్నా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే తీరిపోతాయి. శనివారం రోజున ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తే మీకున్న శని దోషాలు తొలగిపోతాయి. శనివారం నాడు నూనెను కొనకూడదు. శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే మీరు అప్పుల పాలవుతారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అలాగే శనివారం నాడు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెప్తున్నారు. శనివారం రోజున పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించి పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. శనివారం రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే మీ సంపద పెరుగుతుంది. నల్ల ఆవులకు మరియు నల్ల కుక్కలకు ప్రతి శనివారం నాడు ఆహారం పెడితే శని యొక్క ప్రభావం మన మీద ఉండదు. త్వరగా మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. శనివారం రోజున స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. మీ కెరియర్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి బిల్వపత్రాలు సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. శనివారం నాడు ముఖ్యంగా ఇనుము వస్తువులు అస్సలు ఇంటికి తెచ్చుకోకూడదు. శనివారం రోజున కత్తెర, చెప్పులు ఇలాంటివి కొనకూడదు. శనివారం నాడు ఇంట్లో మిరపకాయలను వాడకూడదు. ఈ విధంగా చేయడం ద్వారా మీకున్న ఏలినాటి శని తొలగిపోతుంది. ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వేసి మీ పూజా గదిలో దేవుని పటాల ముందు ఉంచాలి. ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసి కొబ్బరికాయను కొట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే శనివారం రోజున రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే శనిగ్రహ బాధలు తొలగిపోతాయి. అలాగే మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధలు తీరతాయి. రావి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం. మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలంటే శనివారం రోజున పంచదార కలిపిన నీటిని రావి చెట్టుకు పోయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. అలాగే మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే శనివారం రోజున కొన్ని నువ్వులను తీసుకొని వాటిని రావి చెట్టుకి సమర్పించి నీరు పోసి నమస్కారం చేయండి. ఈ పరిహారం చేస్తే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. తెలుసుకున్నారు కదండి, శనివారం రోజున ఎలాంటి పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది, వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజ చేయాలో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.